హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో బెస్ట్ ఏంటి అని అడిగితే అందరికీ గుర్తొచ్చే ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్. ఓవరాల్ కంటెంట్ వైజ్ గా ఇండియాలో అందరికీ ఉన్న చిన్న కంప్లైంట్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ లో ఇండియన్ సిరీస్లు అండ్ తెలుగు డబ్బింగ్ కంటెంట్ దొరకట్లేదు అని. కానీ ఈ విషయంలో నెట్ఫ్లిక్స్ కన్నా ప్రైమ్ వీడియో చాలా బెటర్ అని చెప్పారు. చాలా ఒరిజినల్ ఇండియన్ షోస్ ని ప్రొడ్యూస్ చేసి ప్రాపర్ రీజనల్ లాంగ్వేజెస్ తో డబ్బింగ్ చేస్తున్నారు టు రీచ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియా. అలాంటి మంచి ఒరిజినల్ ఇండియన్ మూవీస్ అండ్ సిరీస్ చాలా ఉన్నాయి ప్రైమ్ లో. ఈ వీడియోలో ప్రైమ్ లో ఉన్న 10 బెస్ట్ తెలుగు డబ్డ్ వెబ్ సిరీస్ చూసారు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నంబర్ 10 దాహద్. ఫిమేల్ ప్రొటాగనిస్ట్ బేస్ మీద వచ్చిన సిరీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ దాహద్ అని చెప్పారు. ప్లాట్ ఏంటంటే సోనాక్షి సిన్హా రాజస్థాన్ లో ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఒక రోజు ఆ ఊర్లో ఉన్న ఒక అమ్మాయి లెటర్ రాసి తన లవర్ తో ఎక్కడికో వెళ్ళిపోతుంది. అయితే వెళ్ళాక ఎన్ని డేస్ కి అయినా ఆ అమ్మాయి నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో ఫ్యామిలీ వాళ్ళు పోలీస్ కి కంప్లైంట్ చేస్తారు. అయితే ఇన్వెస్టిగేషన్ టైంలో ఇలాగే చాలా మంది అమ్మాయిలు లెటర్ రాసి మిస్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఈ అమ్మాయిలు అందరూ ఎలా మాయమయ్యారు, దీని వెనక ఎవరున్నారు అని పోలీసులు ఎలా కనుక్కున్నారు అనేది సిరీస్ ప్లాట్ లైన్. స్లో నేరేషన్ ఉన్నట్టు అనిపించిన ఇన్వెస్టిగేషన్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 7 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు. నెంబర్ 9 ఫర్జీ. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే నుంచి వచ్చిన మరో అద్భుతమైన సిరీస్ ఫర్జీ. ఈ మూవీలో షాహిద్ కపూర్ దొంగ నోట్లు ప్రింట్ చేస్తూ ఉంటాడు. ఈ నోట్లు చాలా యాక్యురేట్ గా ఉంటాయి అండ్ ఎవరు వీటిని కనుక్కోలేకపోతారు. సో ఇలాంటి టైంలో ఒక ఆఫీసర్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తాడు. అసలు ఈ దొంగ నోట్ల వ్యాపారం ఎందుకు స్టార్ట్ అయింది అండ్ అది ఎలా ఎండ్ చేశారు అనేది సిరీస్ స్టోరీ లైన్. ఇందులో ఉండే క్యారెక్టర్స్ కానీ ఆ నేరేషన్ కానీ చాలా బాగుంటాయి అండ్ రాజ్ అండ్ డీకే డైరెక్టింగ్ స్టైల్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం హాలీవుడ్ సిరీస్ నుంచి ఇన్స్పైర్డ్ అనిపించినా చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. నెంబర్ 8 దూత. ఈ మధ్య పెద్ద యాక్టర్స్ అందరూ టీవీ సిరీస్ లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ తెలుగులో నాగ చైతన్య లాంటి యాక్టర్ ఫస్ట్ టైం టీవీ సిరీస్ లో యాక్ట్ చేసిన సిరీస్ దూత. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సిరీస్ చాలా థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ఫుల్ గా ఉంటుంది. ఒక జర్నలిస్ట్ అయిన నాగ చైతన్య లైఫ్ లో సడన్ గా కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ట్రాజిక్ ఈవెంట్స్ అన్నిటికీ ముందుగానే క్లూస్ న్యూస్ పేపర్స్ లో దొరుకుతూ ఉంటాయి. అసలు ఈ ఈవెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అండ్ ఓన్లీ మన హీరోకి ఎలా జరుగుతుందా, ఇంకెవరికైనా ఎలా అవుతుందా, అసలు దూత అంటే మీనింగ్ ఏంటి అనేవి మనం ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సింది. మనం అండ్ 24 లాంటి మూవీస్ డైరెక్ట్ చేసిన విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ చాలా ఫాస్ట్ పేస్డ్ గా అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఈ సిరీస్ హారర్ మూవీస్ అంతగా ఇష్టపడిన వాళ్ళకి కూడా నచ్చేస్తుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అయినా కూడా హారర్ ఎలిమెంట్స్ కన్నా సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఎలిమెంట్స్ మీద ఫోకస్డ్ గా ఉంటుంది. చూసి ఉండకపోతే ఖచ్చితంగా చూడండి. నెంబర్ 7 ఇన్స్పెక్టర్ రిషి. నవీన్ చంద్ర మెయిన్ లీడ్ యాక్ట్ చేసిన ఈ సిరీస్ అందరి అటెన్షన్ ని బాగా గ్రాప్ చేసింది. ఈ సిరీస్ లో తమిళనాడులోని ఒక అడవి ప్రాంతంలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ వనదేవతగా పూజించే వనరాచి అనే దేవత అందరిని చంపుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే మన హీరో అక్కడికి ఇన్వెస్టిగేషన్ కి వస్తాడు అండ్ ఈ మర్డర్స్ నిజంగానే వనరాచి చేస్తుందా లేదంటే మనుషులే చేస్తున్నారా అని ఎలా కనుక్కున్నారు అనేది ఈ మూవీ. సిరీస్ కొంచెం హారర్ ఎలిమెంట్స్ తో చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. మంచి ప్రామిసింగ్ వేలో స్టార్ట్ అయిన ఈ సిరీస్ మధ్యలో కొంచెం డీవియేట్ అయినా క్లైమాక్స్ వచ్చేసరికి మళ్ళీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ నచ్చేవాళ్ళు తప్పకుండా చూడండి. నెంబర్ 6 పాతాళ్ లోక్. ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే ఢిల్లీలో హతీరామ్ చౌదరి అనే ఒక పోలీస్ ఆఫీసర్ కి ఒక హై ప్రొఫైల్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ హ్యాండిల్ చేసే అవకాశం వస్తుంది. అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఒక 4 సస్పెక్ట్స్ ని పట్టుకుంటాడు. అయితే ఈ 4 గురించి తెలుసుకునే టైంలో చాలా షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఈ విషయాలన్నీ ఒక పాతాళ్ లోక్ అనే మిస్టరీకి లింక్ అయి ఉంటాయి. ఈ సిరీస్ రిలీజ్ అయిన టైంలో ఒక పెద్ద సెన్సేషన్ సృష్టించింది అండ్ చాలా కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి. ప్లాట్ లోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్న చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. 10 ఎపిసోడ్స్ ఉన్నాయి, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 సుడల్ ద వార్టెక్. 2022 లో వచ్చిన ఈ తమిళ సిరీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పొచ్చు. స్టోరీ ఏంటంటే షణ్ముగం అనే పర్సన్ వాళ్ళ చిన్నమ్మాయి కొన్ని అనుకోని పరిస్థితుల్లో మిస్ అవుతుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీసులకి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఈ సిరీస్ నేరేషన్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ అందరికీ ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్ దాకా అసలు ఈ కేసు వెనక ఎవరున్నారనే ఆడియన్స్ గెస్ట్ చేస్తూనే ఉంటారు అండ్ ఇది తప్పకుండా చూడాల్సిన సిరీస్. 8 ఎపిసోడ్స్ ఉన్నాయి, తప్పకుండా చూసేసేయండి. నెంబర్ 4 వదంతి. వదంతి అంటే తమిళ లాంగ్వేజ్ లో మీనింగ్ ఏంటంటే రూమర్స్ అని అర్థం. సుడల్ మూవీ ప్రొడ్యూస్ చేసిన పుష్కర్ అండ్ గాయత్రి ఈ సిరీస్ కూడా క్రియేట్ చేశారు. ఈ సిరీస్ స్టోరీ అంతా కన్యాకుమారిలో జరిగిన ఒక మర్డర్ కేసు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు అండ్ అసలు ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు అనేదే ఈ మూవీ. ఈ సిరీస్ లో ఎస్ఏ సూర్య యాక్టింగ్ చాలా బాగుంటుంది అండ్ స్టోరీ కూడా బోర్ కొట్టకుండా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా చూసేయండి, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 మిర్జాపూర్. మిర్జాపూర్ సిరీస్ తెలియని వాళ్ళు ఇండియా మొత్తంలో ఉంటారని అనుకుంటున్నాను. అందరూ చూసి ఉండకపోవచ్చు కానీ ఈ సిరీస్ లో ఉండే డైలాగ్స్ అండ్ మీమ్స్ వల్ల ఇది ఒక క్లాసిక్ ఇండియన్ ప్రొడ్యూసర్ సిరీస్ అయింది. హిందీలో ఎంత పాపులర్ అయింది, తెలుగులో కూడా అంతే పాపులర్ ఈ సిరీస్. ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పారు. ఈ సిరీస్ లో యూపీలో ఉండే మాఫియా క్రైమ్స్ గురించి చూపించారు. ఈ సిరీస్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ చాలా నేచురల్ గా ఉంటాయి అండ్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతాయి. నెంబర్ 2 ఫ్యామిలీ మ్యాన్. 5 మూవీ సిరీస్ ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఈ స్పై సిరీస్ లో అండ్ అందులో ఉండే హీరో ఎప్పుడు చాలా అన్రిలేటెడ్ గా ఉంటాడు కామన్ పీపుల్ కి. కానీ ప్రైమ్ వీడియో అండ్ మన తెలుగు వాడైన రాజ్ అండ్ డీకే కలిసి మనకి ఇచ్చిన ఒక వరల్డ్ క్లాస్ స్పై సిరీస్ ఫ్యామిలీ మ్యాన్. ఒక సీక్రెట్ ఏజెన్సీలో పనిచేసే మనోజ్ బాజ్పేయి ఒక కామన్ మ్యాన్ లా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు అండ్ ఎలా విలన్స్ ని ట్రాక్ చేసి పట్టుకున్నాడు అనేది ఈ సిరీస్ మెయిన్ ప్లాట్. చాలా ఎంటర్టైనింగ్ గా అండ్ రిలేటబుల్ గా ఉండే ఈ సిరీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ సిరీస్ ప్రైమ్ హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ అని చెప్పి. ఈ సిరీస్ వల్ల మనోజ్ బాజ్పేయికి అండ్ డైరెక్టర్స్ అయిన రాజ్ అండ్ డీకేకి చాలా మంచి పేరు వచ్చింది. 2 సీజన్స్ ఉన్న ఈ సిరీస్ ఎక్కడ బోర్ కొట్టదు అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వ్యూవర్స్ ని హుక్ చేసి ఉంచుతుంది. సీజన్ 3 కోసం అయితే నేను పిచ్చిగా వెయిట్ చేస్తున్నాను. మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 1 పంచాయత్. అమెజాన్ ప్రైమ్ లో ఉన్న సిరీస్ అన్నిట్లో పంచాయత్ పర్సనల్ గా నా ఫేవరెట్ సిరీస్. ఈ సిరీస్ లో మన హీరోకి చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి. అనుకోని పరిస్థితుల వల్ల విలేజ్ కి ఆఫీసర్ గా వచ్చిన హీరో ఆ విలేజ్ లో ఎలా సర్వైవ్ అయ్యాడు అండ్ ఎలా ఆ విలేజ్ లో ఉండే వే ఆఫ్ లివింగ్ కి అలవాటు పడ్డాడు అనేది ఈ సిరీస్ ప్లాట్. సిరీస్ లో ఉండే
ప్లాట్ సెటప్, క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ యాక్టింగ్ మనం నిజంగానే విలేజ్ లైఫ్ లోకి తీసుకెళ్లిపోతాయి. రిలాక్స్ గా ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగిన సిరీస్. 2 సీజన్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి అండ్ థర్డ్ సీజన్ ఈ ఇయర్ ఎండ్ లో రిలీజ్ అవబోతుంది. ఒకవేళ చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.